కుంభరాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహాలోకాలకి దూరంగా ఉండడం, ప్రాక్టికల్కి దగ్గరగా ఉండడం చెప్పదగినది. అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, అధికంగా ధనం వస్తోంది, ఉద్యోగం బాగుంది, మనం ఎదిరించేవాడు లేదే అనే భావన ఉండకుండా ఉండడం చెప్పదగింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెప్పారు మన పెద్దలు. అవకాశాలు కలిసి వస్తుంటాయి, వాటిని సద్వినియోగపరుచుకోవాలి. జన్మరాశిలో రాహు సంచారం నడుస్తోంది. రాహు అంత బలంగా లేదు. సప్తమంలో కేతు కూడా అంత బలంగానే లేదు. వ్యాపారీత్యా కొంత నష్టం వాటికి అవకాశం గోచరిస్తోంది. ఊహించిన నష్టం కూడా మనం చెప్పలేము అది. అందుకనే వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. రాశ్యాధిపతి వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు, అంత అనుకూలంగా లేదు. కుటుంబ స్థానంలో లేనిపోని చికాకులు, గొడవలు, భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ రావడం, లేదా సహోదరుల మధ్య డిస్టర్బెన్స్ రావడం, పిల్లల మధ్య డిస్టర్బెన్స్ రావడం, ఇటువంటి ఎక్కువగా జరుగుతుంటాయి. ఏదైనా సరే ఒక స్థిరంగా ఉండి స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. వ్యాపారరీత్యా కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాన్ని చక్కగా ప్రారంభించుకోవడం, ఉన్న వ్యాపారాన్ని చక్కగా చూసుకోవడం అనేది చెప్పదగినది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ₹2కి ₹10 ఉంటుంది ఖర్చు. అది ఎటు వస్తుందో ఎటు వెళ్తుందో కూడా మనకు తెలియదు. ఫైనాన్షియల్ పరంగా అన్ని లెక్కలు మీరు చూసుకోవడం చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. కొంతమంది వ్యాపారం చేస్తుంటారు, కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఉద్యోగస్తులకి ఖర్చులు అలాగే ఉంటాయి. ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఎప్పటి నుండో వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం చేదాకా వచ్చి చేజారిపోతుంది. అయితే ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంకో సంబంధం రావడం, అది కుదరడం కూడా జరుగుతుంది. ఇటువంటి విషయాలలో ఎటువంటి భయాందోళన లేకుండా ముందుకు సాగండి. సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది. సంతానం మంచి అభివృద్ధి పరంలోకి వస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కావచ్చు, వారికి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. స్థలాన్ని కానీ భూమిని కానీ కొనుగోలు చేయాలనే యోచన ఏదైతే ఉందో అది కొంతకాలం పెండింగ్లో పెట్టడం చెప్పదగినది. సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగిన సూచన. ఎవరో అప్పు అడిగారని చెప్పేసి అప్పు ఇవ్వడం, లేదా ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడం, ఇటువంటి జరుగుతుంటాయి. ఇటువంటి విషయ వ్యవహారాలకి చాలా దూరంగా ఉండడం చెప్పదగినది. జీవిత భాగస్వామితోటి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. విభేదాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు కేతువులో కలిసి. వివాహకారకుడు కూడా శుక్రుడే కాబట్టి కేతుతో ఉన్నాడు. మనస్పర్ధలు, డివోర్సులకి వెళ్తామనడం, గొడవలు ఇటువంటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏది ఇబ్బంది లేకుండా మౌనంగా ఉండడం అనేది చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్ర పారాయణం కానీ దుర్గా అష్టోత్తరం కానీ పఠించడం చెప్పదగినది. ఈ నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున చండీ హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తున్నా కూడా విద్యాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు, చక్కగా గోచరిస్తోంది. అయితే విద్యాకారకుడు చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో కేతుతో ఉన్నారు కాబట్టి కొన్ని అనుచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సినిమా కళారంగాల వారికి, ఈ బ్యూటీషియన్స్కి, టెక్నాలజీ పరంగా ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి వీరికి అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ ఈ చార్టెడ్ అకౌంట్స్ వారికి వీరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఒక నెలలు ఆగిన తర్వాత ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా సర్జరీస్ దాకా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. మనసు స్థిమితంగా ఉండదు. పరిపరి విధాలుగా ఆలోచనలు ఎక్కువ అవుతాయి. కుటుంబ బాధ్యతల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. జీవిత భాగస్వామి పట్ల ఎక్కువగా ఆలోచిస్తారు. ఉద్యోగం సరిగ్గా చేయలేకపోతారు. ఆరోగ్యం సహకరించదు. వ్యాపార పరంగా వీరికి చక్కగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కుంభరాశి వారి మటుకి చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. అయితే వీరందరికీ ఇలాగే ఉంటుందని నేను చెప్పట్లేదు. కొంతమందికి రాజయోగం ఉంటుంది, కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంటుంది. అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా సందేహాలు ఉంటే దాన్ని సంప్రదించండి. 7731881113 వాట్సాప్ చేయండి. సాధ్యమైనంత వరకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చూసి చెప్పడం జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం,
ఆరవేల కుంకుమ, కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం, కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.